విశాఖ ఆర్లోవా లాస్ట్ బస్టాప్లో ఈ నెల 23 ఆదివారంన సువంచల హనుమాన్ 27వ కళ్యాణంలో ద్వితీయ కళ్యాణం శ్రీ మాతాజీ వనదుర్గామాత నివాసం స్థలం నందు జరుగును. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులార, ప్రియ దివ్య ఆత్మస్వరూపులార, ఈ నెల 23/2/2025 ఆదివారం రోజు మేము తలపెట్టే సువర్చల హనుమ 27 కళ్యాణముల్లో ద్వితీయ కళ్యాణము శ్రీ మాతాజీ వనదుర్గ ఆశ్రమంలో జరుగును. ఈ కార్యక్రమం నాకు భక్త మహాశైలందరూ విచ్చేసి కళ్యాణము తిలకించి మదర్పిత చందన తాంబూలాది సత్కార్యంబులు గైకన ప్రార్థన హనుమత్ ప్రచార నిమిత్తములో భాగంగా మేము పూజ్య గురుదేవులు ఆచార్యులు అయినటువంటి డాక్టర్ ఉలివిరి వెంకట సోమయాజులు గారిని సంప్రదించి వారు తెలిపిన విధంగా 27 సువర్చల హనుమ కళ్యాణాలు చేయుటకు తలపెట్టినాము. ఆ తలపెట్టిన భాగంలో డిసెంబర్ 1వ తారీఖు మొట్టమొదటి కళ్యాణము స్వయంగా గురువు గారి పర్యవేక్షణలో అత్యంత అద్భుతంగా జరిగినది. మరల రెండవ కార్యక్రమం ఈ నెల 23/2/2025 ఆదివారము వనదుర్గామాత ఆలయంలో వనదుర్గమాత పర్యవేక్షణలో కన్నుల పండుగ జరుపుటకు రామ పంచాయతీన ట్రస్ట్ వారు మరియు రామదూత 9 ఛానల్ CEO అయిన సన్యాసరావు జరుపుటకు నిర్ణయించుకున్నాము. కావున ఈ కార్యక్రమానికి భక్త మహాశైలందరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కార్యంబులు గైకొని మమ్మల్ని ఆనందింపచేయ ప్రార్థన. గమనిక సాంప్రదాయ దుస్తుల్లో రావలసినదిగా మా ప్రార్థన. ఈ కళ్యాణము పూర్తిగా వనదుర్గమాత పర్యవేక్షణలో వనదుర్గమాత స్వయంగా జరుపుతున్నారు. ఈ స్థలము తాలూకా వేదిక తాలూకా పూర్తి వివరములు ఆరిలోవా ఆఖరి బస్ స్టాప్ వనదుర్గ ఆలయము వనదుర్గమాత నివాస స్థలమునందు జరుగును. జై శ్రీమన్నారాయణ.